నమస్కారం. ఆడపిల్లనని దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవేంటో నిరూపించు. తోటి మహిళల్లో వెలుగులు నింపు. ఈ ప్రపంచానికి నీవేంటో తెలియజెప్పు. మహిళలందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఈ విమెన్స్ డే సందర్భంగా మీ ముందొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. లక్ష్యం సాధించాలనే పట్టుదల, శ్రద్ధ ఉంటే చాలు మహిళలు ఏ రంగంలోకైనా వెళ్ళి విజయం సాధించగలరని నిరూపించారు ఆమె. చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళి అక్కడే విద్యాభ్యాసం చేసి స్థిర నివాసం ఏర్పరచుకొని రాజ్ ప్రాపర్టీస్ అని స్థాపించి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయ్యారు. అంతేకాదు వెటాను స్థాపించి అంటే విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ని స్టార్ట్ చేసి ఎంతోమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అంతేకాదండి, సొంత ఊరిని మర్చిపోకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ సేవా కార్యక్రమాలని మరింత విస్తృతం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు, హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? మళ్ళీ మీరు ఎలా ఉన్నారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే మేడం. యాజ్ ఏ ఉమెన్గా ఉమెన్స్ డే రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండ్ ఆల్ ద ప్రేక్షకులకి అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేద్దాం అనుకుంటున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. మీ కోడలు ఎమ్మెల్యేగా గెలిచారు. తను గెలిచిందంటే ఆ విజయం మీది కూడా. సో హార్టీ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఉందండి, ఎందుకంటే నేను నిల్చున్నా ఫస్ట్, అంటే రేస్లో నేనున్నా. కానీ నాకు టెక్నికల్ పౌరసత్వం వల్ల మా కోడలు పెట్టాల్సి వచ్చింది. బట్ నా గెలుపు కంటే కూడా నా కోడలు గెలుపు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఏదైనా కానీ మన కళ్ళెదురుగా మన పిల్లలు గ్రోత్ అంటే ఇప్పుడు నా కోడలైనా నా కూతురు లాంటిదే. సో తను విన్ అవ్వటము, తను ద వే షీ టాక్స్ అండ్ తనంత గ్రాస్పింగ్ పవరు, తను మింగిలింగ్ విత్ ద పీపుల్, అవన్నీ చూసి నాకు చాలా ముచ్చటగా సంతోషంగా ఉంది. మళ్ళీ అదేవిధంగా మా పాలకుర్తి ప్రజలు కూడా తను అట్లా ఆదరించుకోవటం, అంటే తను ఒక బిడ్డలాగా వాళ్ళొక ఇంటి కూతురులాగా చూసుకొని తనకు కూడా అంటే నన్ను ఎట్లయితే ఆదరించారో నా కోడల్ని కూడా అదే విధంగా ఆదరించటి వాళ్ళని గెలిపించటం అనేది చాలా సంతోషం అనిపించింది. అంటే ఇంతకుముందు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకా సర్వీస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి మీ పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరకు కూడా గత 30 years నుంచి కూడా మా ఓన్గా అంటే మా హస్బెండ్ వాళ్ళ గ్రామం అది, అంటే అక్కడ కాన్స్టిట్యున్సీ. సో గత 35 years నుంచి కూడా అక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, డబుల్ బెడ్రూమ్స్, మళ్ళీ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్స్, మళ్ళీ అదేవిధంగా లైబ్రరీస్ మన పాలకుర్తిలోనే కాకుండా ఖమ్మం, ములుగు, నల్లగొండ ఇవన్నీ కూడా చేసినాము. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అంతా కూడా వి కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎప్పుడు కూడా అది దట్ వాజ్ అవర్ నెంబర్ 1 ప్రయారిటీ ఉండే. ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది 1994. 1994లో అంటే స్పెషలీ మన పాలకుర్తిలో మాది చల్లపాలెం గ్రామం. చల్లపాలెంలో అప్పుడు మేము 1990sలో వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా స్కూల్స్ లేవు అక్కడ, బడులు. సో చెట్టు కింద చదువుకుంటుంటే చూసి అయ్యో మా పిల్లలు అమెరికాలో అంత మంచి ఏసీ రూముల్లో చదువుకొని ఈ పిల్లల పాపం కనీసం కూర్చోటానికి కూడా వాడే తల మీద నీడ లేకుండా చెట్టు కింద ఎండలో చదువుకుంటున్నారనే బాధ వేసింది. అప్పుడు డిసైడ్ అయినాము నేను మా హస్బెండ్ ఏమనంటే స్కూల్స్ పిల్లలకి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎండలో కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు చదువుకోవాలంటే, స్పెషల్ చిన్న చిన్న పిల్లలు. సో ఆ థాట్ అనేది అప్పుడు పిల్లల్ని చూసిన తర్వాత వచ్చింది. సో అదేవిధంగా మళ్ళీ మాకు అక్కడ పాలకుర్తి నియోజకవర్గం తోరూరు మండలం మాది. ఆ తోరూరు మండలం కానీ అక్కడ హాస్పిటల్స్ ఏమీ లేవు ఆ రోజుల్లో. దిస్ వాజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 1999. అప్పుడు హాస్పిటల్స్ లేవు. ఏ జబ్బు వచ్చినా, ఏ డెలివరీ వచ్చినా, పెద్దదే కానీ చిన్నదే కానీ
మన వరంగల్ ఎంజిఎంకి రావాలి, మళ్ళీ లేదా హైదరాబాద్ రావాలి. సో అందుకోసమని అప్పుడు చాలా మొటాలిటీ రేటు కూడా, అంటే మన మహిళలు డెలివరీస్ అవుతుంటే ఇద్దరు వాళ్ళకి ప్రమాదం కానీ వాళ్ళ శిశువులకు ప్రమాదం కానీ డెలివరీ అవ్వకముందే జరగటం జరిగింది. సో దాంతో ఏం చేయాలి ఈ సమస్యకి అని ఆలోచిస్తే ఒక హాస్పిటల్ కట్టించి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేద్దామనే థాట్ వచ్చింది. ఇది 2000లో కట్టించి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అప్పుడు 36 బెడ్ హాస్పిటల్ తోరూరు మండలంలో. సో అట్లా చిన్న చిన్నగా చేసుకోవటం జరిగింది. మళ్ళీ అదేవిధంగా పిల్లలకు కూడా చాలామందికి అంటే గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ ఎంతో కొంత డబ్బు వీళ్ళకి పెట్టుకోవాలి. సో ఆ పెట్టుకునే స్తోమత కూడా లేని పిల్లలకి చదివించటము, మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇప్పివ్వటము, సో అట్లా చేయటం జరిగింది. సో అట్లా గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోర్ ఇంటూ సోషల్ సర్వీస్ అండ్ ఫిలాంథ్రఫీ వర్క్. అండ్ ఇక్కడే కాకుండా మేము యుఎస్లో కూడా 20 years క్రితమే యూసీ మర్సెడ్ అని అక్కడ $1 million పెట్టి హెల్త్ సెంటర్ కట్టేయటం జరిగింది. సో అక్కడ కూడా ఏంటంటే పిల్లలు బోర్డింగ్ స్కూల్లో ఉండేవాళ్ళు, కాలేజీ పిల్లలు ఏదన్నా అయినా కానీ హాస్పిటల్ అంటే క్లినిక్ పోవటానికి క్యాంపస్ దాటిపోవాల్సిన అవసరం లేదు, క్యాంపస్లోనే కట్టించాము. అంటే ఈ సేవాభావానికి స్ఫూర్తి ఎవరు మేడం? అంటే అందరం జాబులు చేస్తాం, సంపాదిస్తాం, ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు, కానీ అందరూ సేవా రంగంలోకి రారు, వచ్చినా ప్రత్యక్షంగా చేయరు. మీరు ఇంతలా అక్కడ ఇక్కడ చేయగలుగుతున్నారంటే దానికి ఎంతో కొంత స్ఫూర్తి ఎవరంటే ఏం చెప్తారు? పేదరికమే స్ఫూర్తి అండి. అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా కూడా, అంటే మా హస్బెండ్ చదువుకునేటప్పుడు 2 years 80 rupees లేక 2 years జాబు చేయాల్సి వచ్చింది. అంటే ఫ్యామిలీ పోషివ్వటానికి, అంటే హీ లాస్ట్ హిస్ ఫాదర్ వెన్ హీ వాజ్ యంగ్. సో అది ప్లస్ మా ఫాదర్ కూడా చనిపోయి ఉండే వెన్ ఐ వాజ్ 5 years old. అంటే మా ఫాదర్ ఈవెన్ దో వెల్ ఆఫ్, బట్ వీ ఫేస్ ప్రాబ్లమ్స్ కదా. అంటే చిన్నప్పుడే మా నాన్న చనిపోయి, మా మదర్ ఈవెన్ దో షీఈస్ ఫైనాన్షియలీ వెల్ బట్ ఇండిపెండెంట్లీ ఎమోషనల్లీ నాట్ స్ట్రాంగ్. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే ఒక్కోసారి ఫైనాన్షియల్గా లేకపోవటం ఒక అంటే భేద స్థితి, మళ్ళీ ఎమోషనల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండటం వల్ల కూడా ఒక భేద స్థితి ఇంకోటి చెప్పాలంటే. ఎందుకంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నామనుకోండి, అప్పుడు నీకు ఫైనాన్షియల్గా లేకపోయినా కానీ యూ వోంట్ షేక్. బట్ ఎమోషనల్గా మనం స్ట్రాంగ్ లేవనుకోండి. సో మా మదర్ వాజ్ ఎమోషనల్లీ నాట్ స్ట్రాంగ్. సో అట్లా ఆ స్థితి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి ఇంకొక పేద పిల్లలు కానీ ఎఫెక్ట్ అవ్వకూడదు, మళ్ళీ వాళ్ళు బాధపడకూడదు అనే ఉద్దేశంతో, అంటే మనకు దేవుడిచ్చిన దాంట్లోనే మనం షేరింగ్ అండ్ కేరింగ్ అనే ఉద్దేశంతో మనకున్న దాంట్లోనే మనకు ఒకళ్ళ సాయం చేయాలి. మనకేమీ కోట్ల అవసరం లేదు, ఒకళ్ళకి సాయం చేయాలంటే ఇచ్చే మనసు ఉండాలి. సో ఆనాడు మాకు 1994లో ఈవెన్ దో మాకు అంత లేకపోయినా కానీ ఉన్న దాంట్లోనే మేము కట్టేయటం జరిగింది. సో పిల్లలు అంటే ఎస్పెషలీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దట్స్ వాట్ వీ ఫీల్. ఎందుకంటే ఆ చదువు అనేది ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఇండిపెండెన్స్ కూడా ఆ చదువు వల్లే మనకి కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెంట్ వల్ల మనకు జాబ్స్ వస్తాయి, జాబ్స్ వల్ల వీ ఫీల్ అంటే ఫైనాన్షియలీ సెక్యూర్ టు నాట్ ఓన్లీ హెల్ప్ అవర్ సెల్ఫ్స్ బట్ హెల్ప్ అవర్ ఫ్యామిలీ అండ్ హెల్ప్ సరౌండింగ్స్. ఝాన్సీ గారు, ఒకసారి మీ బాల్యానికి వెళ్తే 11 yearsకి అమెరికాకి వెళ్ళడం జరిగింది. మనం వెళ్తున్నాం అంటే మీకు ఒక విజన్ ఉంటుంది, పలానా ఇలా చదువుదాం, ఇది అవుదామని అనుకుంటాం కదా, మీరేమనుకున్నారు? అంటే నాకు యాక్చువల్గా 11 years అప్పుడు నేను అమెరికా పోయినప్పుడు నాకు అలాంటి థాట్ కూడా రాలేదు. ఎందుకంటే చిన్నపిల్లని కదా. సో చిన్నపిల్లని కాబట్టి మా మదర్ పోతుంది, నేను కూడా పోవాలి, మా మదర్ పోతుంది కాబట్టి తీసుకెళ్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళాలి అనే ఉద్దేశమే కానీ ఇంకొక సెకండ్ థాట్ అంటూ లేదు. అంటే ఇవన్నీ కూడా రాను డెవలప్ అయ్యాయి, స్కిల్స్ డెవలప్ అయ్యే మైండ్ సెట్ కదా. సో ఐ డోంట్ థింక్ 11 years అప్పుడు అంత మైండ్ సెట్ లేదు నాకు. ఓకే. సో ఆఫ్టర్ మ్యారేజ్ మీ కెరియర్ స్టార్ట్ అయింది. అవును. సో చాలామంది మహిళలు పెళ్ళైపోయింది, మేము ఇంకేం చేయలేము, మా కెరియర్ ఇక్కడతోనే ఎండ్ అని అనుకుంటూ ఉంటారు. బట్ మీ కెరియర్
సక్సెస్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్. సో యు ఆర్ ప్యూర్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఏం చెప్తారు మహిళలకి? అంటే నాకు పెళ్ళవటం నాకు 16 ఏళ్ళకే అయింది. యాక్చువల్లీ నేను 10th గ్రేడ్ ఉన్నప్పుడు మా అమ్మమ్మని చూద్దామని అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ప్రపోజల్ వచ్చింది, మా వారి ప్రపోజల్. మా వారు చూడటం అయిపోయింది, మళ్ళీ మా వారు తొందరపడటం అయిపోయింది. అంటే తొందర అంటే ఈ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ రైట్ అవే, ఎందుకంటే తనకి మెడికల్ స్కూల్ ఇక్కడ అయిపోయింది అనమాట అప్పటికి. సో తనకేంటంటే తన కెరీర్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది అని. సో అట్లానే ఇంకా మంచి మ్యాచ్ వచ్చిందని మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చేయటం జరిగింది. సో అందుట్లో పెళ్ళైన తర్వాతనే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసా. మళ్ళీ ఇంటర్మీడియట్ ఫినిష్ చేసి జాబ్లో జాయిన్ అయ్యా, అది ఫార్మసీ టెక్గా. అప్పుడు మా కొడుకు పుట్టిన తర్వాత ఐ థింక్ వాడు పెద్ద కొడుకు 18 ఇయర్స్కే ఐ బికెమ్ మదర్ ఎట్ 18. సో మా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత ఐ జాయిన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో ఇంకా అక్కడ నుంచి దెన్ ఐ వెంట్ ఇన్ టు బిజినెస్. సో బ్యాంకింగ్లో ఏంటంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ ఫైనాన్సింగ్, మ్యాథమెటిక్స్ అంటే ఐ ఆల్వేస్ లవ్డ్ ఇట్ చిన్నప్పుడు. సో అట్లా ఐ వాజ్ ఇంట్రెస్టింగ్ కౌంటింగ్ మనీ ఇన్ ద బ్యాంక్. సో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా మీరు రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టారు. సో అదొక బిగ్ ఛాలెంజ్. అంటే మన దేశంలోనే మన చుట్టుపక్కల ఎంతోమందిని చూస్తాము, ఒక కాంపిటీషన్ ఉంటుంది, మనల్ని అనగదొక్కే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలాంటిది దేశం కాని దేశంలో మీరు ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారంటే ఇట్ వాజ్ గ్రేట్. ఎలా జరిగింది అసలు జర్నీ అంతా కూడా? అంటే ఇట్ వాజ్ యాక్సిడెంటల్ టు దట్ వాజ్ అంటే వి ఫస్ట్ స్టార్టెడ్ బయింగ్ ప్రాపర్టీస్ జస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. దెన్ దాని తర్వాత ఒక వన్ ఇయర్ ఉన్న తర్వాత దాన్ని నేనే అన్నా మా వారితో, వై డోంట్ వీ ట్రీట్ దిస్ యాజ్ అ బిజినెస్ రాదర్ దెన్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ మనం గ్రోత్ కూడా అట్లా చేయాలి బిజినెస్ లాగానని. దట్స్ వెన్ వీ స్టార్ట్ డూయింగ్ ఇన్ బిజినెస్ అనమాట. సో 1992లో మా చిన్న కొడుకు, ఇప్పుడు యశస్విని అని ఎమ్మెల్యే అంటాం కదా, మా హస్బెండ్ పుట్టిన ఇయర్. సో మా చిన్న కొడుకు పుట్టిన తర్వాత ఐ థింక్ హిస్ ఫస్ట్ బర్త్డే వీ బాట్ అ ఫస్ట్ ప్రాపర్టీ. సో అట్లా ప్రాపర్టీ మేనేజ్మెంట్, ప్రాపర్టీస్ కొని ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేయటము. అంటే వీ వర్ ఇన్ టుగెదర్, మీ అండ్ మై హస్బెండ్ వాజ్ ఇన్ ద బిజినెస్. సో తను ఎప్పుడు కార్డియాలజిస్ట్ కావటాన తను ఆల్వేస్ బిజీ. సో ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఈ బిజినెస్ చూసుకుంటూ సో నేను గడిపేదాన్ని నా టైము. సో తనేమో పేషెంట్లు చూసుకుంటే ఈ వాజ్ బిజీ బిల్డింగ్ అప్ ద ప్రాక్టీస్. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్లో కూడా మీరే చూసేవాళ్ళు, మీరే కొనేవాళ్ళు, ప్రతి దాంట్లో కూడా మీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉండేదని విన్నాము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా ఈ ఫీల్డ్లో మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కనిపించే వాళ్ళు కూడా మెయిలే ఉంటారు కదా. అంటే ఎలా అనిపించేది? వెళ్ళే దగ్గర ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? సో నేను గెట్టిన్ అవ్వగలను అనుకున్నారా? అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అందరు అండర్ ఎస్టిమేట్ చేశారు. ఏమనంటే ఒక మైలవి చిన్నపిల్లవి. అంటే అప్పుడు నాకు హార్డ్లీ 27 ఇయర్స్. 27 చిన్నపిల్లవి, ఐ డోంట్ నో అంటే నీకు సూటబులా కాదా, నువ్వు చేయగలుగుతావా కాదా అనేది. అంటే పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ కదా. సో అందరు అనేవాళ్ళు అట్లా. కానీ బట్ నేను ఒకటే చెప్పేదాన్ని, అంటే ఐ నో ఐ కుడ్ డూ ఇట్, బట్ లెట్ మీ ట్రై. సో నథింగ్ రాంగ్ ట్రయింగ్ ఇట్. ఎందుకంటే మనకు ఎప్పుడైనా మహిళలకి మనం ట్రై చేసేంతవరకు తెలియదు మన కెపాసిటీ ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయలేదు. ప్లస్ ఇంకోటి అంటే ఐమ్ ద టైప్ ఆఫ్ పర్సన్ దట్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ నెగటివిటీ I want to convert that into positivity and take that as a challenge. Okay. That's our nature of mine since I was a kid. Even అందరు పిల్లలు పేరెంట్స్ చెప్తే వద్దంటారు, నాకేమో చెప్తే ఇంకా మోర్ క్యూరియాసిటీ వచ్చేది వద్దని చెప్పగానే. అంటే మా వీళ్ళు వద్దని చెప్తున్నప్పుడు ఇంకోటి ఏదో ఉన్నది అనే క్యూరియాసిటీ తోటి అది ఇంకా ఎక్స్పోజ్ చేసేదాన్ని అనమాట. సో ఆ ఛాలెంజింగ్ అనేది నాలో ఉంది. సో దాంతో దట్ ఈస్ ట్రూ. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ మేల్ డామినేటింగ్ బిజినెస్. సో ఎక్కడికన్నా పోతే అండర్ ఎస్టిమేట్ వేసి, అంటే ఆమె లేడీ కదా, మేము కొంటుంది, ఆమె ఏం చేస్తుంది అనేవాళ్ళు. బట్ ఐ నెవర్, అంటే దట్ నెవర్ ఎఫెక్టెడ్ మీ. ఎందుకంటే ఆ మాట విన్నప్పుడల్లా ఐ యూస్ టు షో దమ్ అంటే ఐ కెన్ డూ ఇట్, నాట్ ఓన్లీ మెన్ అనేది ఇంకా నాలో ఇంకా ఆ ఏగర్నెస్, ఇంకా ఛాలెంజింగ్నెస్
ఉండేదన్నమాట. ఇంకా దాన్ని అంటే డిపెండింగ్ ఆన్ ద కిడ్స్. ఇప్పుడు అప్పుడు ఏమవుద్దంటే ఒక్కోసారి మనకి స్పెషల్లీ ఫర్ ఉమెన్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు మెన్. దట్స్ వాట్ ఐ థింక్. ఎందుకంటే నేను ఇన్ని చోట్ల తిరిగి చూశాను కదా. సో చాలా వరకు ఏమవుద్దంటే ఉమెన్ నేను చేయలేవు అనగానే సైకలాజికల్గా యాక్సెప్ట్ చేసేసేస్తాం ఈజీగా. చేసేసి మనం కూడా ఏంటంటే నిజంగా మనం చేయలేము కదా అనే కంక్లూజన్కి వచ్చేసేస్తాం. కానీ అది తప్పు. ఎప్పుడైనా కానీ ఎవరైనా ఒకళ్ళు చేయలేము అని అన్నప్పుడు మనం అది ఛాలెంజింగ్గా తీసుకొని కన్వర్ట్ చేసుకొని అది పాజిటివ్నెస్గా చూడాలే తప్పితే అది నెగటివ్ లాగా చూసి అదొక పెద్ద భూతద్దంలో చూసి అది నిజంగా మనం చేయలేము అనేది అనుకోవద్దు. సో దట్స్ వేర్ ఐ థింక్ ఆ పట్టుదల అనేది మేడ్ మీ సక్సెస్, మేడ్ మీ వాట్ ఐ యామ్ అండ్ వేర్ ఐ యామ్ టుడే. బికాస్ మనకు అన్నీ ఉన్నా కానీ ఆ పట్టుదల కనుక లేకపోతే మనం సక్సెస్ అవ్వలేం. ఎందుకంటే అది పట్టుదల కూడా ఎట్లా తీసుకోవాలంటే ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అంటే అది నెగిటివ్గా తీసుకుంటే ఏమవుద్దంటే నిజంగా మనం చేయలేమో లేకపోతే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము అనేది జరుగుతుంది. మనం ఏంటంటే డిప్రెషన్లో వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళది. అంటే ఇప్పుడు మీరు పింక్ చీర ఉందనుకోండి, ఐఎమ్ లుకింగ్ అట్ యాజ్ అ పింక్, సంబడి మే లుక్ అట్ యాజ్ అ రెడ్. సో వాళ్ళు రెడ్ ఉన్నప్పుడు రెడ్గా ఒపీనియన్ ఇస్తారు, నేను పింక్ చూసినప్పుడు పింక్గా ఒపీనియన్ ఇస్తాను. సో నాట్ ఎవ్రీబడి కెన్ థింక్ ద సేమ్. సో అది మనకి ఏము గోలు ప్లస్ ఇప్పుడు మన కాన్ఫిడెంట్ లెవెలు ప్లస్ ఇప్పుడు మనకి పట్టుదల అంటే కాన్ఫిడెంట్తో పాటు మన కన్సిస్టెన్సీ ఆ ఎయిమ్ ఆ గోల్ అనేది కూడా ఉండాలి. ఓకే, మనం బిజినెస్ చేస్తున్నాం, ఇంకొకటైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు, కానీ వేటాని ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే వేటా అనేది చాలా మహిళల ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు ఇందాకలు అన్నారు అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఉన్నా కానీ ఇప్పుడు మహిళలకి ఏమవుతుంది, ఈవెన్ దో దే ఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, సమ్టైమ్స్ దే ఆర్ నాట్ ఎమోషనలీ మెంటలీ ఇండిపెండెంట్. సో ఐ సీన్ లాట్ ఆఫ్ మహిళలు లైక్ దట్. అంటే ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ బట్ దే వాంట్ టు డూ సంథింగ్ బట్ దే డోంట్ నో వాట్ టు డూ. ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ చనిపోయారు, మా మదర్ ఈజ్ గుడ్ విత్ ఫైనాన్షియలీ బట్ షీ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ బికాస్ షీ ఈజ్ నాట్ ఎమోషనల్లీ మెంటలీ ఇండిపెండెంట్. సో అలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వేటా అనేది ప్లాట్ఫామ్ ఫర్ టు అడ్రస్ ఎనీ ఉమెన్ ప్రాబ్లమ్స్, ఎనీ ఉమెన్ ఇష్యూస్. ఎస్పెషల్లీ ఇప్పుడు సహకారం అందుతుంది అక్కడ వాళ్ళకి. వేటా అనేది ఇట్ గివ్స్ అ మోరల్ ఎమోషనల్ సపోర్ట్ ఫర్ పీపుల్ హూ వాంట్స్ టు డూ. అంటే సమ్టైమ్స్ దే వాంట్ టు డూ సంథింగ్ బట్ దే డోంట్ నో వాట్ టు డూ. సో వీ గివ్ దమ్ అ గైడెన్స్. అండ్ ఇఫ్ సంబడి వాంట్స్ టు యూనో లైక్ స్కిల్స్ అంటే ఇప్పుడు డెవలప్ చేసుకోవటానికి వాళ్ళకి జాబ్స్ అంటే ఇప్పుడు ఇఫ్ వీ నో సంబడి దట్ హ్యాస్ అ కంపెనీస్ వీ ట్రై టు ప్లేస్ దెమ్ ఆర్ ఇఫ్ దే హ్యావ్ ఓపెనింగ్స్ బట్ వాళ్ళకి ఏదైనా స్కిల్స్ కావాలి, వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోవాలి జాబ్ రావటానికి అని అంటే వీ హ్యావ్ ట్రై టు హెల్ప్ దెమ్. బట్ సమ్టైమ్స్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్, సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఉంటాయి. అంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ 10,000 miles అవే ఫ్రమ్ ఇండియా నుంచి అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ అవే ఫ్రమ్ హోమ్. సో లాట్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ విత్ ద న్యూ ఫ్యామిలీస్ అండ్ అంటే సెట్టింగ్ అప్ ద ఫ్యామిలీ. సో సమ్టైమ్స్ అంటే దే ఆర్ టూ మచ్ ఫర్ దిస్ నౌ డేస్ ఫర్ అ గర్ల్స్ టు హ్యాండిల్. సో అప్పుడు ఏంటంటే ఓల్డెన్ డేస్లో మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు కాబట్టి మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ కాబట్టి దే ఆర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్. సో ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమెరికాలో సో వేటా ఈజ్ దేర్ ఫర్ ఉమెన్ టు అడ్రస్ ఎనీ ఇష్యూస్, టు బ్రింగ్ అప్ ఎనీ ఇష్యూస్, టు హెల్ప్ దెమ్, కౌన్సిలింగ్ దెమ్, ఆర్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ మ్యారిటల్ ఇష్యూస్ కౌన్సిలింగ్ దెమ్, ఆర్ షో దెమ్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అన్ అటార్నీ కన్సల్టేషన్. మళ్ళీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇప్పుడు వాళ్ళకి కొంతమంది బిజినెస్లు పెట్టుకోవాలనుకుంటారు, ఫైనాన్షియలీ దే ఆర్ వెల్ ఆఫ్ బట్ దే డోంట్ నో వాట్ టు డూ. Or sometimes they have husbands passed away but they are financially good but they are emotionally weak, mentally weak where they cannot able to take care of themselves. So ilanti anni kuda we give them a guidance, we give them emotional support. And plus and doing cultural event like we do lot of Women's Day events, Mother's Day event and Batkamma. We only do these three things. Malli Veta does a lot of workshops
webinars ఓకే. for people to, for women to have, మోటివేషనల్ స్పీకర్స్. అంటే ఏమొద్దంటే ఒక్కోసారి ఈ ఉమెన్స్ కూడా ఏమొద్దంటే ఇప్పుడు మనకి రియల్ ఎగ్జాంపుల్ కావాలి. ఎందుకంటే మన స్టోరీస్లో చెప్తే దే కెనాట్ రిలేటెడ్. ఇప్పుడు రియల్ ఉమెన్ని మనం మాట్లాడించాం అనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంకోటి అంటే దే హ్యావ్ టు ఆల్సో సీ ఒక ఉమెన్ చేసింది పలానా స్టేజ్ నుంచి పలానా స్టేజ్ వరకు వచ్చింది అని అంటే వాట్ షీ డిడ్ సంథింగ్ దట్ వీ డిడ్ నాట్ డూ అనేది ఆ థాట్ అనేది రావాలి. ప్లస్ వాళ్ళకి కూడా ఏంటంటే వెన్ సంబడి ఎల్స్ కెన్ డూ ఇట్, వై డోంట్ వీ కెన్ డూ ఇట్ అనేది మేము కూడా చేయొచ్చు కదా. మేము కూడా అంటే ఇట్ మే నాట్ బి ఓవర్ నైట్, బట్ ఇట్ కెన్ స్లోలీ గ్రోత్ చేంజ్ అండ్ ప్రోగ్రెస్ అండ్ ఆల్సో ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు మనము ల్యాడర్ ఎక్కేటప్పుడు మనం ఫస్ట్ స్టెప్ నుంచి ఎక్కాలి కానీ మన స్టెప్స్ మిస్ చేయదు కదా. సో అట్లనే బట్ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైం, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ పేషెన్స్. ఓకే. సో బయట అక్కడ స్టార్ట్ అయింది అమెరికాలో, ఇక్కడ కూడా ఏమైనా మొదలుపెట్టే ఆలోచన ఉందా? మేము అమెరికాలో 2018లో స్టార్ట్ చేసాము. సో ఫార్ వీ హ్యావ్ అ టీమ్ ఇన్ DC, వర్జీనియా, డల్లాస్, హ్యూస్టన్, కాలిఫోర్నియా. సో అట్లా అంటే వీఆర్ గ్రోయింగ్ ఇన్ అమెరికా. సో ఈవెన్చువలీ వీ వాంట్ ఆల్సో డూ ఇట్ ఇన్ ఇండియా ఆల్సో. ఎందుకంటే నేను ఇండియాకి మూవ్ అయ్యాను. సో ఇండియాలో కూడా ఒక వింగ్ పెట్టాలని. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడే మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి. సో మాకు ఇప్పుడంతా పార్లమెంట్ ఎలక్షన్స్ అవన్నీ కొంచెం బిజీగా ఉంది. సో వన్స్ ఐఎమ్ డన్ విత్ దిస్ ఎలక్షన్స్ బిజీ అండ్ ఆల్సో వీ స్టార్టెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఓకే. సో దాంతో కొంచెం బిజీ అయిపోయిన తర్వాత వన్స్ ఐ గెట్ అంటే మా ఎమ్మెల్యే గారు మా కోడలు, సో తను గెలవటం జరిగింది. సో వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ చేంజెస్. సో వన్స్ ఇట్స్ గాన్ త్రూ విల్ డెఫినెట్లీ స్టార్ట్ అ వేటా వింగ్ హియర్ ఇన్ ఇండియా. సో ఇందాక మాటల్లో ఇండియాకి మూవ్ అయ్యాము అన్నారు. సో ఎలా అనుకోవచ్చు కంప్లీట్గా మూవ్ అయినట్టంటే ఇక్కడ ఇంకా సెటిల్ అయిపోతున్నట్టేనా? జూన్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఓకే. సో కాకపోతే అంటే వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ 4 months వీ గో అండ్ విజిట్ బ్యాక్ టు US. ఎందుకంటే నాకు కదం పిల్లలు, మా వారు, మళ్ళీ మా గ్రాండ్ కిడ్స్ అక్కడే ఉంటారు. సో మా బిజినెస్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో I want to go every 4 months and for 10 days or 10 days, each time I come, I go and visit them and take care of the business and come back. ఓకే. సో బట్ ఇప్పుడు మాత్రము ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నా, నేను పోలేదు. ఎందుకంటే మాకు జనరల్ బాడీ ఎలక్షన్స్, MP ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి. అవును మేడం, మీరు 11 years అప్పుడు వెళ్ళిపోయాను అన్నారు. ఇప్పుడిప్పుడు వెళ్ళిన పిల్లలు కూడా మనం చూస్తే ప్యూర్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, దే డోంట్ నో తెలుగు. కానీ మీరు ఆ ఏజ్లో వెళ్ళి కూడా మీరు చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు, మీ పిల్లలు మాట్లాడుతున్నారు. సో అంటే భారతీయ సంస్కృతి మీద ఇష్టంతో ఇలా కంటిన్యూ చేస్తున్నారు అనుకోవచ్చా? అవునండి, ఎందుకంటే భారతీయ సంస్కృతి అనేది నెంబర్ 1 అండ్ ఐ థింక్ ద బెస్ట్ కల్చర్. ఎస్పెషలీ ఇప్పుడు మేము అమెరికాలో కల్చర్ చూసి, ఇండియాలో కల్చర్ చూసి, రెండిట్లో అంటే యూ పిక్ వాట్ యూ లైక్, వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇన్ ద బోత్ కల్చర్స్. సో ఇక్కడ మా ఇంట్లో ఒక రూల్ ఉంది ఏంటంటే బయట ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడచ్చు, కానీ ఎందుకంటే మాకు స్పానిష్ కూడా మాట్లాడతాం మా పిల్లలు కానీ మేము కూడా కొంచెం మాట్లాడతాం. ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత తెలుగే మాట్లాడాలి. ఈవెన్ మీ గ్రాండ్ సన్స్ కూడా మాట్లాడతారు తెలుగు? గ్రాండ్ కిడ్స్ తోటి కూడా మాట్లాడతాం తెలుగు. డ్రెస్సింగ్ కూడా అకేషన్ బట్టి ఇండియన్ కల్చర్ ఉండాలి అని కూడా రూల్ పెట్టుకున్నారంట కదా, ఈ రూల్స్ అని ఎవరు పెట్టారు? మీరేనా? నేనే. ఎందుకంటే ఇండియా పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇండియా బట్టలు, అమెరికన్ పార్టీస్ కంటే ఇంకా మనకు చాయిస్ ఉండదు, ఎలాగో వర్క్ వెళ్ళే క్లోత్సే వేసుకుంటాము. మళ్ళీ ఇంటికి రావడంతో తెలుగు మాట్లాడాలి పిల్లలతోటి. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా మా మదర్ కూడా అట్లనే చేస్తుంది నాతోటి. అందుకోసం నేను తెలుగు మర్చిపోలేదు అంత చిన్నప్పుడు వెళ్ళినా కానీ. మళ్ళీ అదే రూల్ మా పిల్లలు కూడా, ఎందుకంటే మా అత్తగారు మా అమ్మగారు మా దగ్గరే ఉంటారు. మా అత్తగారు 2 years అయింది చనిపోయి, కానీ బట్ మా మదర్ నాతోటే ఉంటారు. సో వాళ్ళు తెలుగులో మాట్లాడతారు కాబట్టి మా పిల్లలకి మేము కూడా తెలుగులోనే మాట్లాడతాం. వాళ్ళు ఇంగ్లీష్లో సమాధానం ఇచ్చినా కానీ మేము తెలుగులోనే మాట్లాడతాం. ప్లస్ పెద్దవాళ్ళిద్దరికి, మా పెద్ద పిల్లలిద్దరికి తెలుగు వస్తుంది. తెలుగు మా కూతురికైతే రాయటం చదవటం కూడా వస్తుంది. సో వాళ్ళు అక్కడ పుట్టినా కానీ పెరిగినా కానీ, సో అది కల్చర్ అనేది
అంటే పండగలన్నీ చేస్తాము ఇంట్లో, అన్ని పండుగలు పండగలన్నీ చేస్తూ ఉంటాం. వీకెండ్ అంటే ఒకవేళ వీక్ డేస్ వచ్చినా కానీ అంటే అందరు బిజీ కదా డాక్టర్లు, సో వీకెండ్ కలిసి పండగలు చేస్తాము. సో పిల్లలకు కూడా మా మనవరాళ్ళకు కూడా వినాయకుడి పండుగ వస్తే మా పిల్లలందరూ బుక్స్ పెడతారు. బతుకమ్మ వస్తే ఆడపిల్లలందరూ లంగా జాకెట్ వేసుకొని బతుకమ్మ చేసి, బతుకమ్మ చిన్న చిన్న బతుకమ్మలు ఉంటాయి కదా అవి చేసి ఆడతారు. సో ఆ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ పిల్లలకు కూడా ఏంటంటే ఆ కల్చర్, ఇప్పుడు మా పిల్లలకు కూడా మనవరాలు పుడితే ఉయ్యాలు వేస్తాము, అన్నప్రసన్లని, బర్త్డేలని. ఇక్కడ ఎలా చేస్తామో అక్కడ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఓణీలు పిల్లలకి, ఓణీల టైం వచ్చే ఓణీలు, పంచల టైం వచ్చేటప్పుడు పంచలు. సో మేడం, అక్కడ మహిళల్ని చూసారు మీరు, ఇండియాకి వచ్చారు, ఈ కొంతకాలంలో ఎంతో కొంత మహిళల గురించి తెలుసుకుని ఉంటారు. అయితే అక్కడున్న మైండ్ సెట్కి ఇక్కడ మహిళల్లో ఉన్న మైండ్ సెట్కి వ్యత్యాసం ఏంటి, ఏమైనా గమనించారా? అంటే ఇప్పుడు అక్కడ అమెరికాలో ఏంటంటే ఈ 2 హస్బెండ్ అండ్ వైఫ్లు అందరూ ఉద్యోగాలు చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా ఇక్కడ చేంజ్ అవుతుంది, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే అది పెళ్ళి వరకా లేకపోతే పిల్లలు పుట్టే వరకు కాకుండా వీ షుడ్ కంటిన్యూ మన జాబ్స్ అయినా కానీ మన యొక్క ఇండివిజువాలిటీ, ఐడెంటిటీ అనేది మనం ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ గుడ్ టు నో దట్ వీఆర్ సంబడి ఎల్సెస్ వైఫ్, సంబడి ఎల్సెస్ డాటర్, సంబడి ఎల్సెస్ మదర్. ఎందుకంటే దోస్ పొజిషన్స్ ఆర్ వెరీ recognizable and very important for a mother and for a daughter, for a sister, for a wife. కాకపోతే అంటే there's somebody else, there's something else that is out there for a woman, that is individuality, independent and identity. అండ్ మనం అంటే అనేది ఏంటనేది మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి. అంటే ఇప్పుడు మనగా గ్రో అవ్వాలి, మనగా ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది ఉండకూడదు. అంటే వీ కెనాట్ డిపెండింగ్ ఆన్ సంబడి. ఆ డిపెండెన్స్ అనేది ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ చేంజింగ్ నౌ, బట్ ఐ థింక్ ఇట్ నీడ్స్ టు చేంజ్ మోర్. బికాజ్ మనకేమనిపిస్తుంది అంటే మనకి ఈరోజు కంఫర్టబుల్ లివింగ్ ఉంది కదా, మనకి హస్బెండ్ పని చేస్తున్నాడు కదా, హస్బెండ్ పే చెక్ తీసుకొస్తున్నాడు కదా అనేది ఉంటుంది. చాలా లేడీస్కి కంఫర్టబుల్ అనేది చూసుకోకూడదు. మనం ఇప్పుడు ఈరోజు కంఫర్టబుల్గా ఉంటాం, వాట్ సంథింగ్ హ్యాపెన్స్ టు ద హస్బెండ్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్. సో అప్పుడు వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టు అస్. సో అదనేది ఇంపార్టెంట్. సో అదనేది మనకి అయినా అవ్వకపోయినా కానీ బట్ మనకు ఒకటి ఇండిపెండెంట్, మన కాళ్ళ మీద మనం బతకాలి. అప్పుడే ఐ థింక్ సొసైటీలో గౌరవం కానీ, సొసైటీలో మనకు కూడా ఒక అంటే ఇండివిజువాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ మనకు కూడా ఇండివిజువాలిటీతో పాటు మనకు కూడా ఆ కాన్ఫిడెంట్ లెవెల్ కూడా బిల్డప్ అవుతుంది. ఓకే, మీకు కూడా చాలా ప్రోత్సాహం ఉంటేనే ఇంత సక్సెస్ అయి ఉంటారు. సో మీ బ్యాక్ స్ట్రెంగ్త్ అంటే ఎవరు, ఏం చెప్తారు? అంటే ఏదైనా కానీ ఒక హార్డ్ వర్క్ ఉండాలండి. అంటే ఎవరు బ్యాక్ ఉన్నా కానీ అంటే మా ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేస్తాం, మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ, మా మదర్ కానీ. బట్ ద స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ హార్డ్ వర్క్. మనకు హార్డ్ వర్క్, ఫోకస్, మళ్ళీ మనకి ధైర్యం, ఆత్మగౌరవం అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేనప్పుడు ఏమవుద్దంటే మనం బెండ్ అవుతాం. అంటే మనకే బెండ్ అయిపోయి మనకే కన్ఫ్యూజ్ వచ్చేసేస్తుంది. అంటే ఎవరు ఏది చెప్తే అది మనకేంటంటే ఒక ఫోకస్, ఒక ఇండివిజువాలిటీ ఉంటే అది రైట్ అయినా రాంగ్ అయినా కానీ మన ఆ ఫోకస్ మీద ఉంటాం. ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒకవేళ మనకి ఏదన్నా కావాలనుకోండి, అది అయ్యేంత వరకు మన ఫోకస్ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే చాలా వరకు నేను చూసింది ఏంటంటే ఈరోజు వచ్చింది కాబట్టి టాపిక్ మనం దాని గురించి మాట్లాడతాం, రేపు రానప్పుడు దాని గురించి మర్చిపోతాం. అది మళ్ళీ ఎప్పుడో 6 months 1 year తర్వాత మళ్ళీ అది గుర్తొచ్చినప్పుడు దాని గురించి అది చేయలేదే అప్పుడు అనుకుంటూ ఉంటాం. అవును. సో అందుకోసం నేనేమంటా అంటే ఈరోజు ఏదన్నా అనుకుంటే దాన్ని అది అయ్యేదాకా గుర్తుంచుకోవాలి. చాలా మంది మహిళలు చిన్నగా ఏదైనా స్టార్ట్ చేద్దాం, అది బిజినెస్ అవని, ఏ ఫీల్డ్లోనే వర్క్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కూడా వస్తున్నారు, ఇంకా రావాలి కూడా. సో ఇలా బయటికి రావాలి అనుకునేవారు అనుకుంటారు తప్ప వాళ్ళు రారు, చేయలేరు. వచ్చి సక్సెస్ అవ్వాలి అంటే ఏం చెప్తారు మీరు?
అంటే ఒకటే అండి, ఇప్పుడు నేను చెప్పేది మహిళలందరికీ కూడా ఏంటంటే, మహిళలకు కొంచెము సిగ్గు ఎక్కువ. మరి ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది. యాజ్ లాంగ్ యాజ్ మనం ఏమి తప్పు చేయనంత మాత్రం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కంఫర్ట్ జోన్ చూసుకుంటే ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతాం. ఒక ఛాలెంజింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఛాలెంజింగ్, అట్లా మనం ఒక గోల్ పెట్టుకోవాలి లైఫ్లో. పెట్టుకొని మనకు కూడా ఏంటంటే అవన్నీ కూడా పట్టించుకోవద్దు. అంటే ఇప్పుడు మన గోల్ ఫోకస్ ఉన్నప్పుడు మన గోల్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం తప్పు చేయనంతకాలం మనం అట్లా మనం ఒక మంచిగా మనకు మేము హెల్ప్ చేసుకుంటేనే మన చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. మనమే హెల్ప్ చేసుకోలేదనుకోండి, మన చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయలేం. సో మహిళలకి నేను చెప్పేది ఏంటంటే ఆ ఫోకస్ అనేది మర్చిపోకండి. ఎయిమ్ అండ్ డ్రీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బయటికి రావాలి అంటే బయటకు వస్తే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఉండకూడదు. ప్లస్ మనం ఏం తప్పు చేయట్లేదు, మన ఒక సొసైటీకి హెల్ప్ చేద్దాము. ఇప్పుడు మన పొలిటికల్లో కానీ, లేకపోతే సోషల్ సర్వీస్ కానీ, లేకపోతే ఒక జాబ్ పరంగానే కానీ. సో ఇదంతా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పే. కానీ ఇది మనం మంచిగా చేస్తాము. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారనుకోండి, ఇక్కడ క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. సో అట్లా మనం మంచిగా చేస్తాము కానీ సొసైటీకి చెడు అయితే చేయం. ప్లస్ ఆ ఫ్రీడాన్ని కూడా, ఇప్పుడు మనకు ఉమెన్గా ఎంతో ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ ఫ్రీడమ్ని కూడా మనం మంచిగా ఉపయోగించుకోవాలి. నాట్ ఓన్లీ మనకు పనికొచ్చే మంచిగా ఉపయోగించుకోవటం కాదు, 10 మందికి మంచిగా పనికొచ్చే ఉపయోగించాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే మీరు వేటాని స్టార్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఇంకా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎలాంటి మార్పులు అందులో రావచ్చు అంటారు? అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంపవరింగ్ అదర్ ఉమెన్. సో సమ్టైమ్స్ దే నీడ్ అ స్కిల్స్ డెవలప్డ్. సో ఉమెన్కి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు మేము స్కిల్ డెవలప్మెంట్ అనేది సెంటర్ అనేది స్టార్ట్ చేస్తున్నాము మా కాన్స్టిట్యున్సీలో. సో మహిళలకి ఏంటంటే చాలా వరకు పెళ్ళయ్యేంత వరకు చదువుతారు, జాబ్ చేయరు. జాబ్ పోవాలంటే మా హస్బెండ్కి ఇష్టం లేదో, లేకపోతే మా హస్బెండ్ పని చేస్తుండగా కంఫర్టబుల్ లివింగ్ ఉంది కదా అనేది ఉంటుంది. మళ్ళీ వాళ్ళు నిజంగా జాబ్కి పోవాలంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో జాబ్ మార్కెట్లో ఎవరు ఇవ్వరు అన్లెస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడో జమాన్లో పనిచేసినా కానీ ఇప్పుడు స్కిల్ పోతాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక స్కిల్ అనేది డెవలప్ అవ్వాలి, ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి. సో స్కిల్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. సో వీటన్నిటికి కూడా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంటే ఉమెన్కి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనకు కూడా ఏంటంటే అంటే తపన అంటాం చూడండి, ఆ తపన అనేది ఉండాలి మనలో. ఇది ఒకటి నేర్చుకోవాలి, మనం ఒకళ్ళు వీ హ్యావ్ టు బికమ్ సంథింగ్ ఇన్ ద సొసైటీ, వీ హ్యావ్ టు బికమ్ యూస్ఫుల్. నాట్ ఓన్లీ we become useful for ourselves and our family, but we should become useful for society. సో ఒకసారి మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, పర్సనల్ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడుకుంటే, సో ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు మేడం? అంటే ఆల్రెడీ మీరు బిజీగా ఉంటారు, బట్ ఇంకా మనకు కొంత టైం దొరికితే ఎలా స్పెండ్ చేస్తారు? మా గ్రాండ్ కిడ్స్ తోటి ఆడుకుంటా ఫ్రీ టైం దొరికితే. మళ్ళీ ఇంకా ఫ్రీ టైం దొరికితే ఐ లైక్ టు అంటే ఫర్ రిలాక్సేషన్ ఐ డూ గార్డెనింగ్. గార్డెనింగ్ అంటే మాకు అమెరికాలో కూడా నేను అన్ని ఆర్గానిక్ వెజిటబుల్స్ కాపిస్తాం. పొట్లకాయలు, దోసకాయలు, అన్ని చిక్కుడుకాయలు, మన ఆకుకూరలు ఫ్రీ టైంలో అది చేస్తాను. సో ఇప్పుడు ఇంకా గ్రాండ్ కిడ్స్ వచ్చారు కాబట్టి ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మై ఫ్రీ టైం విత్ మై గ్రాండ్ చిల్డ్రన్. ఓకే. మూవీస్ చూడటం కానీ, వెకేషన్స్కి వెళ్ళడం కానీ అవుతుంటాయా? అంటే వెకేషన్కి మా పిల్లలు చిన్నప్పుడు బాగా వెళ్ళేవాళ్ళం. ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ వైఫ్లతోటి, వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. సో మేము వెకేషన్ అంటే ఇండియాకే వచ్చి సోషల్ సర్వీస్ చేస్తున్నాము. సో మూవీస్ చూస్తాం. మూవీస్ ఏంటంటే ఐ లైక్ టు సీ ఇట్ ఇన్ థియేటర్. మాకు అందుకోసం హోమ్ థియేటర్ ఉంది మాకు ఇండియా అమెరికాలో. ఎప్పుడో మేము 1998లోనే కట్టించాము హోమ్ థియేటర్. సో ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత థియేటర్కి ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే వీ బీన్ బిజీ విత్ ఎలక్షన్స్ తోటి వాటితోటి. సో బట్ ఐ లైక్ టు గో టు మూవీస్ అండ్ సీ మంచి మూవీస్ ఏదైనా వచ్చిందనంటే స్టోరీ ఉండాలి, అన్నీ ఫైటింగ్ సో ఏదైనా స్టోరీ ఉన్న మూవీస్ అయితే తప్పకుండా చూస్తాను. ఐ లవ్
వాచింగ్ మూవీస్. ఓకే. సో రెసిపీస్ విషయంలో ఎలా బాగా వండుతారు కదా, ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టపడేది ఏంటి ఫుడ్? యూజువలీ నాకు వెజిటేరియన్ కర్రీస్ అంటేనే ఇష్టం. నాన్ వెజ్ వెరీ లిటిల్ ఐ ఈట్. ఓకే. సో అఫ్ కోర్స్ పెరుగు అందరికీ ఇష్టము, పెరుగు ఎక్కువ. సో పచ్చళ్ళు, నూరిన పచ్చళ్ళు అంటే ఎక్కువ తింటాము. సో ఫ్రూట్స్ బాగా ఇష్టము, అంటే మన రసాలు కానీ, మ్యాంగోస్, సీతాఫళ్ళు, రేగిపళ్ళు, ఫ్రూట్స్లో అవి బాగా ఇష్టం. సపోటాలు. ఓకే. సో ఇవి బాగా ఎక్కువ తింటాం. మళ్ళీ ఫిక్స్ అని మేము అక్కడ ఫిక్స్ చెట్టు అని మా ఇంట్లో ఆపిస్తాం, ఫిక్స్, గ్రీన్ ఫిక్స్, అవి బాగా ఇష్టం. ఓకే. సార్ గురించి మాట్లాడుకుంటే హ్యాపీ రాజేందర్ రెడ్డిగా ఆయన చాలా మంచి పేరును, అండ్ అలాగే సో కార్డియాలజిస్ట్గా కూడా ఎన్నో సర్జరీస్ చేసి చాలా మంచి పేరు ఉంది సార్. ఎప్పుడు హ్యాపీ హ్యాపీ అంటూ ఉంటారు. సో ఇంట్లో ఎలా ఉంటుంది ఆయన ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ కానివ్వండి, నిజంగా ఆయన చెప్తున్నట్టు అంతే హ్యాపీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుందా? అంటే ఇంట్లో కూడా హ్యాపీ ఉంటారు, బట్ ఇంటికి వచ్చేసాక టైర్డ్ అయిపోతారు, బికాజ్ హీ హాజ్ అ లాంగ్ డే. ప్లస్ ఇంటికి వచ్చిన తర్వాత హీ వాంట్స్ టు హ్యావ్ అ మెడిటేషన్, క్వైట్నెస్. ఎందుకంటే డే మొత్తం పేషెంట్లు చూసి వచ్చిన తర్వాత దెన్ ఈజ్ రూటీన్ ఉంటుంది, ఎక్సర్సైజ్. ఆయన కూడా త్రీ మీల్స్ తోటి ఫ్రూట్స్ తింటారు. సో మళ్ళీ ప్రోటీన్ ఉండాలి. సో అట్లా హీ ఈట్స్ వెరీ హెల్తీ. సో తనకు కూడా ఏంటంటే ఆ పేషెంట్ చూసి ఇంటికి రావటము, ఆయన రొటీను, మెడిటేషను, హీ రీడ్స్ బుక్స్. ఓకే. సో అట్లా. సో అండ్ వెరీ లిటిల్ టైమ్ హీ గెట్స్. ప్రెజెంట్ ఉన్న యూత్ అండ్ అలాగే మహిళలు చాలామంది ఉన్నారు, కెరియర్లో సక్సెస్ అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే నేను ఒకటే చెప్పేది మహిళలందరికీ కూడా, అంటే మహిళా దినోత్సవం తరపున మహిళలందరూ కూడా ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. ఆత్మసాక్షి, గౌరవం, మన ధైర్యాన్ని కోల్పోకండి. ఒక్కోసారి మనకు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, కానీ జరగనప్పుడు కూడా ధైర్యం జరగకండి. ఎందుకంటే అది ఇంకా పాజిటివ్నెస్గా తీసుకొని, ఇంకా అది ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు పోవాలి, తప్పితే వెనక్కి తిరిగి చూడొద్దు. మరియు మహిళలని తక్కువ అంచనా వేయకండి. మహిళలు చేయలేదంటూ ఏమీ లేదు. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. అది మన ఇప్పుడే కాదు, మన తరతరాల నుంచి, మన మథాలజీ స్టోరీస్ నుంచే చూస్తున్నాము, రామాయణం, మహాభారతం నుంచి. సో మరి అంత పెద్ద శక్తి ఉన్న మహిళలు చిన్న చిన్నోడి దగ్గర కోల్పోకండి. చిన్నవి వచ్చినప్పుడు మనం దారిలో పోతూ ఉంటాము, ఎన్నో వస్తాయి, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాము, ఎన్నో కష్టాలను చూస్తాము. అయినా కానీ అవి రేపు ఎక్స్పీరియన్స్గా తీసుకొని మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండాలి, తప్పితే అదే ఇంకా నాకు కష్టం వచ్చింది, ఇంకా ప్రపంచంలో ఇంకెంతకంటే కష్టం ఎవరికి రాలేదన్నట్టుగా చూస్తే ఏమొద్దంటే ముందుకు పోలేము. సో మహిళలు అనేది చాలా శక్తిమంతులు, చాలా ఓపికమంతురాళ్ళు, చాలా అంటే అన్ని శక్తులు ఇచ్చి భగవంతుడు మిమ్మల్ని భూమిలోకి పంపిస్తాడు. సో అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేయాలి. అవన్నీ కూడా మీరు ఆ టాలెంట్ ఏంటనేది బయటికి మీరే కాదు, మీ ఫ్యామిలీకే కదా, బయటికి అంటే సొసైటీకి యూస్ఫుల్ అవ్వాలి. సో మహిళలని మీరు వెనకడికేయకండి. మహిళలు కాబట్టి ఎప్పుడైనా మహిళలు భూదేవితోటి కంపేర్ చేస్తారు, ఎందుకంటే భూమికున్నంత ఓపిక ఉండాలని. ఆ ఓపిక అనేది మనందరికీ ఉండాలి. ఆ ఓపికతోటే మనం ముందుకు పోగలుగుతాం. ఆ ఓపికతోటే మన చుట్టుపక్కల చేంజ్ చేయగలుగుతాం. సో అగైన్ వనితా ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఝాన్సీ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ లైఫ్ సక్సెస్ ఎలా సాధించారు, మీ ట్రూ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మా ప్రేక్షకులకి మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వీక్షించారు కదండి. సో మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు. సో ఏదైనా కలను కనండి, కలను నెరవేర్చుకోండి, అది కూడా ఆత్మస్థైర్యంతో ఓపికగా ఉంటే ప్రతి మహిళ సాధించగలదని చెప్పి ఝాన్సీ రెడ్డి గారు చెప్తున్నారు. షీ ఈజ్ రియల్లీ ఏ ట్రూ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ విమెన్. సో మరొక్కసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.